తెలుగు లోగిళ్ళకి సంక్రాంతి పండగ నాడు నిజమైన పండగ తీసుకొచ్చిన సినిమా సోగ్గాడే చిన్ని నాయన. అక్కినేని నాగార్జున గారు ప్రొడ్యూస్ చేసి తాను ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని, ఈ సోగ్గాడిని, పంచకట్టుని, డైలాగ్ డెలివరీని తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. మరి ఈ సంక్రాంతికి ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియచేయడానికి సోగ్గాడే టీం మనతో ఉన్నారు. అక్కినేని నాగార్జున గారు, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు. నమస్తే అండి, వెల్కమ్. కంగ్రాచులేషన్స్ ముగ్గురికి, కంగ్రాచులేషన్స్. అండ్ ముందు నాగార్జున గారు మనతో ఉన్నారు కాబట్టి పంచకట్టులో ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని, అసలు తెలుగు రాష్ట్రాలని మెస్మరైజ్ చేసేసారు. అండ్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ హిట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అఫ్కోర్స్ ఝాన్సీ, అందరికీ నమస్కారం. ఝాన్సీ, అఫ్కోర్స్ చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఏమనుకున్నామో ఈ సినిమా, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో మేమందరం, అలాగే చాలా హ్యూజ్ సక్సెస్ అయింది. అండ్ పంచకట్టు అనేది గుర్తు చేయాలి ఒక మాట. 1971లో దసరా బుల్లోడు నాన్నగారిది ఇదే సంక్రాంతికి రిలీజ్ అయింది. అండ్ అది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అటువంటి ఫిల్మ్ నాకు కావాలి ఎప్పుడైనా సరే అని అనుకునేవాడిని. అండ్ అలాగే ఈ సోగ్గాడే చిన్నాయన అంతటి సినిమా అవుతుంది, అటువంటి క్రేజ్ క్రియేట్ చేస్తుంది. అండ్ పంచకట్టు, అచ్చ తెలుగుతనం, ఇవన్నీ చాలా రోజులైంది సినిమాల్లో చూసి మనం. అండ్ అందుకే ఆయన పంచ్ తీసుకొచ్చి, ఆయన వాచ్ తీసుకొచ్చి, ఆయన గోల్స్ తీసుకొచ్చి అదే తెలుగుతనాన్ని బంగారాజు క్యారెక్టర్లో నింపాలని, చేయాలని చెప్పి అది అనుకుని చేసాం. మరి ఈ సినిమాలో సోల్గా, ఒక ఆత్మగా బంగారాజు వచ్చాడు. మరి నాన్నగారి సోలు, నాన్నగారి ఆత్మ మరి బంగారాజులోకి ప్రవేశించి ఆయనతో అలా చేయించిందేమో. సో ఆయన బ్లెస్సింగ్స్ అలాగే ఉన్నాయి. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడే ఈ సెట్లోనే మనం సినిమా తీసాం. ఆయన ఈ సెట్లోనే సెంటిమెంట్గా మళ్ళీ ఈ సినిమా ఈ సెట్ చేసి తీయాలి అనుకున్నాం, ఈ బంగారాజు ఇల్లులాగా. అండ్ బ్లెస్సింగ్స్ చాలా వర్కౌట్ అయింది. వండర్ఫుల్. ఇలా ఈరోజు మీడియా మిత్రులు చాలామంది మన ముందున్నారు. చాలా సీనియర్ అండ్ వెరీ వెర్సటైల్ జర్నలిస్ట్ మన ముందు కూర్చుని ఉన్నారు. వారందరూ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నాగార్జున గారు. సో లెట్ మీ ఓపెన్ ద క్వశ్చన్స్. మా మీడియా మిత్రులందరికీ, మా సీనియర్ పాత్రికేయులందరికీ ముందు అవకాశం. లెట్ మీ గివ్ కళ్యాణ్ గారికి ప్రశ్న. ఓకే, దర్శకుడు కళ్యాణ్ గారు, ఫేస్ ద ఫస్ట్ క్వశ్చన్. బంగారాజు గారి క్యారెక్టర్ ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు? బంగారాజు గారి క్యారెక్టర్ ప్రతి ఊర్లో కనిపించే ఒక పెద్ద క్యారెక్టర్. ప్రతి ఊర్లో మనం చూస్తే కనీసం ఒక నలుగురు బంగారాజు ఇస్తారు పైకి, తెలియకుండా అందరిలో బంగారాజు ఉంటాడు. నాకు సినిమా చూసిన తర్వాత అర్థమైంది. చాలామంది కాల్ చేసి ఊర్లో ఈ పెద్ద బంగారాజు అని మాట్లాడుకుంటున్నారు, అంత ఫ్లడ్ చేస్తాడని, సరదాగా ఉంటాడని. అంత కనెక్ట్ అయిందంటే ప్రతి విలేజ్లో అలాంటి క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి చూసిన కొన్ని క్యారెక్టర్స్ ఇన్స్పైర్ అయ్యి బేసిక్గా నాగ్ సార్ ఇమేజ్ని ఎలా చూడాలనుకుంటారు అనేది పిల్లలకు కూడా నచ్చేలా చేయాలి. ఒక సోల్, సరదాగా ఉండే ఒక సోల్ అందరికీ కనెక్ట్ అయ్యేలా చేయాలని ట్రై చేసి చేసాం. అది ఆ క్యారెక్టర్లో ఉన్న ఇంకొక నాకు నచ్చిన విషయం ఏంటంటే నవరసాలు ఆ క్యారెక్టర్లో ఉంటాయి. సో అందుకే ఆ క్యారెక్టర్ అంత సక్సెస్ అయింది అనుకుంటున్నాను. రైట్. సో బంగారాజు ప్రతి ఊళ్ళో నుంచి ఉన్నటువంటి ఒక అందమైన జమీందార్ ఆర్ రిచ్ క్యారెక్టర్స్ నుంచి అని అన్నారు కదా. కానీ నాకు తెలిసి బంగారాజులో మీ ఫ్లేవర్ ఉందని సార్ నాకు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. మీ ఎడిషన్స్ ఏంటి దానికి? ప్రతి ఊర్లో బంగారాజు ఉంటారు, ప్రతి మనిషిలోని బంగారాజు ఉంటారు. సో ఆర్ యూ లైక్ దట్? ఆర్ యూ లైక్ బంగారాజు? నేను రాము కూడా ఉంటాడు. ఆల్ రైట్, రాము బంగారాజు క్వశ్చన్ వచ్చింది కాబట్టి, రాము బంగారాజులకు మధ్యలో సత్యభామ కూడా ఉంది కాబట్టి, నాకు సార్ వీ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ. ఆల్ రైట్ సార్, ఈరోజు అక్కినేని నాగార్జున గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా ఆ సినిమాలో తమ పాత్ర, ఇంక్లూడింగ్ మీ, ఐ థింక్ వీఆర్ ఆల్ జస్టిఫైడ్. కానీ మా క్యారెక్టర్స్కి అన్నిటికీ కూడా మూలమైనటువంటి ఒక థ్రెడ్ సత్యభామ క్యారెక్టర్ అండి. సో సత్యభామ క్యారెక్టర్ గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి సార్. తర్వాత ఐ హ్యావ్ ఎ స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఈ సత్యభామ క్యారెక్టర్ చెప్పే ముందు మా సినిమా గురించి కొన్ని గొప్పలు చెప్పుకోవాలి. రిలీజ్ అయింది సినిమా, మీకు చెప్పిన తర్వాత క్యారెక్టరైజేషన్స్కి వెళ్దాము. అండ్ కేవలం బికాస్ ఆఫ్ ఈ సంక్రాంతి రేస్ స్టార్ట్ అయిన తర్వాత 4 సినిమాలు రిలీజ్ అయ్యేటప్పటికి నంబర్ ఆఫ్ థియేటర్స్ తగ్గాయి. 600
మనం లాంటి సినిమా 600 థియేటర్లో రిలీజ్ చేసాం. అవి 400 థియేటర్స్ విత్ మల్టీప్లెక్సెస్ 450 అయ్యాయి. అండ్ ఫస్ట్ డే 5 crores షేర్, సెకండ్ డే 5 crores షేర్, ఇవాళ కూడా 5 crores షేర్. కంటిన్యూస్గా వండర్ఫుల్. యా, కంటిన్యూస్గా 3 days అలాగే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డే కన్నా చాలా చోట్ల రెండో రోజు బాగా పెరిగింది సినిమా. అండ్ అంతేకాకుండా యూఎస్లో ఇది నేను ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో చెప్తున్నాను ఈ షేరు. నేను ఓవర్సీస్ చెప్పలేదు అండ్ అవుట్ సైడ్ ఏపీ అండ్ తెలంగాణ కూడా చెప్పలేదు. ఓవర్సీస్ నాకు తెలిసి ఇవాళతో కలిపితే 500K రీచ్ అవుతుంది, $500,000. అది కూడా కేవలం 80 థియేటర్లోనే రిలీజ్ చేశారు. అక్కడ కూడా థియేటర్లు దొరకలేదు అండ్ కేవలం 80 థియేటర్లో రిలీజ్ చేశారు. అండ్ నిన్న రాత్రి కడపలో రెండో రోజు నైట్ 12:30కి midnight షోస్ పడినాయి. బికాస్ వాళ్ళ వచ్చిన జనం ఎస్పెషలీ ఆడవాళ్ళు మాట కాదనలేక, బంగారాజు దగ్గర నేర్చుకుని ఉంటారు, కాదనలేక 12:30కి వేశారు. నిన్న విజయవాడలో కూడా అంతే, అలా చాలా చాలా చోట్ల షోస్ వేసి, ఎక్స్ట్రా షోస్ వేసి, అండ్ మాకు స్పెషల్ షోస్, స్పెషల్ థియేటర్లు, స్పెషల్ లైన్లు పెట్టాలని గట్టిగా అడుగుతున్నారంట. అండ్ అది కూడా జరుగుతుంది. అందరికీ కథ తెలుసు, అందరికీ ఏం చేసామో తెలుసు. అండ్ ఈ రికార్డ్స్ వింటుంటే చాలా చాలా అంటే వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. చాలామంది ఫోటోలు వస్తున్నాయి నాకు ట్విట్టర్లో కానీ అక్కడ కానీ. ఆ లైన్లో ఒక ఫుల్ ఫ్యామిలీ 60-70 ఏళ్ల బామ్మ నుంచి 5 ఏళ్ల మనవరాల వరకు ఆ ఫుల్ ఫ్యామిలీ ఆ లైన్లో నుంచుని ఉంటే చూస్తాక చాలా చాలా సంతోషంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళు కానీ ఎవరు నాకు జనరల్గా ఫోన్ చేయరు, నా నంబర్ పట్టుకుని వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే ఇట్లా మేము ఎప్పుడు చూడలేదండి, ఫుల్ ఇల్లు కదిలొచ్చింది సినిమాకి. అండ్ ఇది వింటుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఝాన్సీ, బ్యూటిఫుల్ సార్. ఐ హ్యావ్ టు యాడ్ సంథింగ్ హియర్. నేను షో చూడడానికి వెళ్తే ఒక అబ్బాయి పంచ కట్టుకుని వచ్చాడు, జీన్స్ మీద పంచ కట్టుకుని వచ్చాడు. అండ్ దెన్ అది చూసి మా అమ్మాయి రెండోసారి వెంటనే సినిమా చూసి ధోతి ప్యాంట్స్ వేసుకుని సినిమాకి వచ్చింది అమ్మాయి. సో దాట్స్ ది ఇంపాక్ట్ దట్ బంగారాజు హ్యాస్ ఓవర్ ది యూత్. ఎస్, ఐ థింక్ ఝాన్సీ ఈ పంచికట్టు ఇది అనేది చాలా రోజులైంది చూసి చాలామంది. అండ్ అది ఎంత ఫ్యాషనబుల్గా ఉంది అని అదొక ఫ్యాషన్ స్టేట్మెంట్ అయిపోయింది. నాకు తెలిసి ఇది డెఫినెట్గా చాలామంది ట్రెడిషనల్ ఫంక్షన్స్కి అటువంటి వాటికి ఇప్పుడు కట్టుకోవడం మొదలు పెడతారని నాకు నమ్మకం. ఎందుకంటే నేను కట్టుకుందాం అనుకుంటున్నాను, అంతగా బాగా నచ్చింది సినిమా అయిన తర్వాత. డెఫినెట్లీ యూఎస్లో ఆ సాంప్రదాయం మొదలైంది, మిమ్మల్ని చూసి ఇంకొంచెం గట్టిగా ఫాలో అవుతారు. హైయెస్ట్ 3 అంటే హైయెస్ట్ రికార్డ్. అంటే ఈ రికార్డులు అనేవి వాటికి ఎలా కడతా ఉండే రికార్డ్ అనేది. నాన్నగారు ప్రేమాభిషేకం లేకపోతే మాయాబజార్ చూసుకుంటే వాటికి లెక్కలేస్తే అవి ఎక్కడో ఉంటాయి. ఆ లెక్కలు మనం రూపీ కరెక్షన్ చేసి ఇప్పుడు చూస్తే, అలాగే నా సినిమాకి వస్తే నా శివాని చూసుకున్నా, నిన్నే పెళ్ళాడతా చూసుకున్నా, ఎక్కడో ఉంటాయి రికార్డులు అనేది. ఎస్, నా ప్రీవియస్ ఫిల్మ్స్, నా మనం సినిమా రికార్డులు మనం చాలా సెంటర్స్లో ఫుల్ రన్లో కనెక్ట్ చేసింది. మనం హ్యూజ్ పెద్ద హిట్ నాకు ఇది 3 రోజుల్లో చేసేసింది. ఇది రికార్డు. దిస్ రికార్డ్స్ ఆర్ జస్ట్ నంబర్స్. ఈ నంబర్స్ కన్నా నాకు చాలా హ్యాపీగా ఉందంటే రికార్డ్ నంబర్ ఎప్పుడు రాని వాళ్ళు సినిమాకి వచ్చి చూస్తున్నారు మళ్ళీ అనేది. నేను చిన్న వయసులో నాన్నగారి సినిమాలును, రామారావు గారి సినిమాలు, ఎన్టీఆర్ గారి సినిమాలు వింటున్న బండ్లు కట్టుకుని వచ్చేవారు సినిమా చూస్తాకి అని అనేవారు ఓల్డ్ నుంచి. అది జరుగుతుంది. మేబీ బళ్ళలో రావట్లేదు, ట్రాక్టర్లోనూ బస్సులో వస్తున్నారు, బట్ అలా ఫ్యామిలీ వస్తున్నారు. దట్ ఈస్ ద రికార్డ్. సంక్రాంతికి రావడం అనేది కోఇన్సిడెంట్గా జరిగిందా, వాంటెడ్గా జరిగిందా? ఎందుకంటే ఆఫ్టర్ మజ్ను లాంగ్ గ్యాప్ తర్వాత మీరు వచ్చారు.
అంటే ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి? 100% ఫిక్స్ అయ్యాను సంక్రాంతికి. ఎప్పుడైతే నాకు దసరా పండగ తప్పానో, కుదరలేదు అప్పుడు రిలీజ్ చేయడం, 100% సంక్రాంతికి ఫిక్స్ అయ్యాను అప్పుడే. సో దానికి ఇది పండగ, దానికోసం ఆ పండగ సినిమా కోసం డిజైన్ చేసిన సినిమా ప్రతిదీ. ఒక పల్లెటూరు వాతావరణం సినిమా పండగకి. ఏమి అందరూ పండగ అనగానే, సంక్రాంతి పండగనే ఎవరు ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడు పండగ వెళ్ళి ఫ్యామిలీస్ అందరం అక్కడ కలుద్దామని, లేదా ఊళ్ళ నుంచి ఒక ఇంటికి వస్తారు ఇక్కడ. అది జరుగుతుంది, ఫ్యామిలీ అందరూ కలుస్తారు. ఆ టైంలో ఇటువంటి సినిమా ఇవ్వాలి, ఆ ఫ్యామిలీ అందరూ చూసేది. అది మేము అలాగే డిజైన్ చేసాము, పండగ సినిమా అనుకున్నాం. డెఫినెట్గా అండి, పోటీలో నెంబర్ 1గా నిలబడినప్పుడు డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది. ఈ సినిమాలో మీ వాయిస్ ఇద్దరికి వినబడుతుంది. ఒకటేమో రమ్యకృష్ణ గారికి, మరొకటేమో బ్రహ్మానందం గారికి. సో క్లైమాక్స్లో రమ్యకృష్ణ గారు అది కట్టుకోవడం వల్ల ఆమె వినపడదు, కానీ బ్రహ్మానందం గారిని మరి మీరు ఆ క్యారెక్టర్ని, ఆయనకి వాయిస్ వినబడుతుంది కదా. సో అది ఇక లాజికల్గా ఏంటి అన్నారు. అందుకనే యముడిని అడిగినగానే ప్రతిదాన్ని నన్ను పిలిచి అడక్కు, నన్ను ఇసుకిచ్చొద్దు బంగారు రాజు అని చెప్పాడు. అది కళ్యాణ్ గారు ఏమన్నా answer లాజిక్, ఆ లాజిక్ అట్లా చెప్పేసి ఊరుకున్నామండి. ప్రతిదానికి ప్రతి మనిషికి చెప్తాడు. కళ్యాణ్ గారు దానికి బిఫోర్ సీన్లో బ్రహ్మానందం గారిని రూమ్లో అరెస్ట్ చేస్తారు నాజర్ గారు. సో ఆయనకు చెప్పినా చేసేది ఏం లేదు. ఈయన డోర్ ఓపెన్ చేయలేరు, ఆయన బయటికి రాలేరు. సో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ హెల్ప్ చేసేది లేదు అక్కడ. సో అది అది హెల్ప్ చేయలేరు బ్రహ్మానందం గారు ఆ సిచ్యువేషన్లో. సింపుల్ లాజిక్, ఈ ఆత్మ వెళ్ళి ఏది పని చేయలేదు కాబట్టి తలుపు ఓపెన్ చేసి బ్రహ్మానందం గారిని బయటికి పంపించేవాళ్ళు లేరు. మీరు ఆ లాజిక్ మిస్ అయ్యండి. వండర్ఫుల్. ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది? ఫ్యాన్స్ చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. కొంచెం ఈ మధ్యన నిరాశపడి ఉన్నారు. దానికి వాళ్ళకు ఒక మంచి ఒక వైటమిన్ షాట్ ఇచ్చినట్టు మంచి బూస్ట్ వాళ్ళకి ఉన్నారు అని చెప్పడానికి. అది అయిపోయినగానే నేను ఇంట్లో లేను, సినిమా అయిపోయినగానే నెక్స్ట్ డే ఒక 60-70 మంది పంచులు కట్టుకుని, రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని అందరూ స్టూడియోకి ఇంటి బయటకు వచ్చారంట. సో అంత ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు. సో నాకు ఇప్పుడే అందిన ఒక బ్రేకింగ్ న్యూస్ మీకోసం. సో వీ హ్యావ్ అక్కడ లైవ్ లో ఉన్నాం కాబట్టి హియర్ కమ్స్ ద బ్రేకింగ్ న్యూస్. అండ్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అందరికీ హలో, నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. Of this note is really good for all of us. I'm so happy about it, and I really thank Nag for giving me this opportunity, and it was wonderful working in the film. I enjoyed every scene, every moment with Nag, because chala samvatsarala tarvata I think అందరు హీరోస్ కంటే maximum number of films నాగార్జున గారితోనే చేశాను. And I'm really comfortable with him. It was like, in audio lo cheppinattu, it was like reliving the past after 15 years, and it was like 15 years మధ్యలో పోయినట్టే అనిపించలేదు. ఆయన్ని చూస్తే ఇంకా అనిపించలేదు. I'm really happy. And I'm really happy the film is such a big hit. And Lavanya, one of ఈ రోజుల్లో it's difficult to see such beautiful, genuine people and really hard working. తనకి లాంగ్వేజ్ రాకపోయినా నేర్చుకుని, కొన్నిసార్లు లాంగ్వేజ్ తెలియని వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మన క్యూ కూడా ఇవ్వలేము, మన డైలాగ్ కూడా ఇప్పుడే డైలాగ్ ఫినిష్ చేశారా అని మనకు కూడా తెలియదు. యూనో, మన నెక్స్ట్ డైలాగ్ స్టార్ట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. దో యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ షీ సేస్, తన ఫేస్ ఎక్స్ప్రెషన్లో మొత్తం అసలు ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఏదో లాంగ్వేజ్ తెలిసి మాట్లాడినట్టు అలా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇట్ వాస్ సో ఈజీ. అండ్ టువర్డ్స్ బిగినింగ్ కంటే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ షీ వాజ్ వెరీ గుడ్ విత్ అ తెలుగు, వెరీ గుడ్ యాక్ట్రెస్. షీ ఈస్ అ న్యాచురల్. అండ్ ఐ విష్ Lavanya all the best for a very good career and
for whatever you want in life. And once again, thank you so much for making me a part of Sogade Chinni Naina. ఈ రెండు క్యారెక్టర్స్ బంగారు రాజు అండ్ రాములో ఐ థింక్ బంగారు రాజు క్యారెక్టర్ వీవ్ సీన్ అండ్ ఇట్స్ వెరీ ఎంజాయబుల్ క్యారెక్టర్ పర్సనలీ, అది నా ఫేవరెట్. బట్ డూయింగ్ రామూస్ క్యారెక్టర్, పర్సన్ లైక్ నాగ్ డూయింగ్ రామూస్ క్యారెక్టర్ యాజ్ అన్ యాక్టర్ ఇస్ క్వైట్ ఛాలెంజింగ్. అండ్ ఐ థింక్ యూ పుల్డ్ ఇట్ ఆఫ్ రియలీ వెల్. బట్ పర్సనల్గా మీ ఫేవరెట్ ఏది రెండిట్లో? What did you enjoy doing more? I mean, Ramu or Bangar Raju? Whom did you enjoy acting with, Satyabama or Sita? చాలా కష్టంగా ఉంది. ప్లస్ మ్యానరిజమ్స్ కానీ ప్రతిదానికి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం సెట్లో. ఝాన్సీ కూడా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. అటువంటివన్నీ. రాము క్యారెక్టర్ వాజ్ వండర్ఫుల్. అండ్ ఆఫ్ కోర్స్ రమ్యను లావణ్య ఎవరితో యాక్ట్ చేయడం ఈజీ అనేది దట్ ఈస్ నాట్ డిఫికల్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. రమ్యతో నేను 8 సినిమా, ఇది 8వ సినిమా. దాంతో ఒక ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు, ఒక ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడినట్టు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ రమ్యతో ఎప్పటి నుంచో మేమిద్దరం కలిసి ఇండస్ట్రీలోకి వచ్చాం. ఒకే సంవత్సరం 85లో ఒకేసారి వచ్చాం. అప్పటి నుంచి తెలుసు రమ్య నాకు. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్స్. అంటే ఏమి పెట్టుకోదు మనసులో, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, సెట్లో అందరినీ నవ్విస్తూ ఉంటుంది. అండ్ బట్ ఈ సినిమాలో నాకు ఛాలెంజ్ ఏంటంటే మళ్ళీ లావణ్యతో పనిచేయటం. కేవలం ఎందుకంటే లావణ్యతో పనిచేయటం, న్యూ జనరేషన్ ఆర్టిస్ట్, మా ఇద్దరు జోడీ పండాలి. చాలామంది పండుతుందా లావణ్యది నాది కుదురుతుందా అని చాలామంది అన్నారు. నేను చాలా భయపడుతూ ఉండేవాడిని సినిమా. అందుకనే 2-3 స్క్రీన్ టెస్ట్లు చేసి ఆ అమ్మాయితో కుదురుతుందా లేదా అని చెప్పి చాలా జాగ్రత్త పడి, కళ్యాణ్ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. సో దిస్ వాజ్ అ ఛాలెంజ్. ఈ సినిమాలో నాకు లావణ్యతో పనిచేయడం ఒక ఛాలెంజ్ అయ్యి యాజ్ అ వర్క్ ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. అది రమ్యతో పనిచేయటానికి వర్క్ రమ్యని ఇష్టపడటానికి పనిచేయ అవసరం లేదు, ఒక సినిమాలో పనిచేయ అవసరం లేదు. అది లాస్ట్ 30 years నుంచి ఇష్టపడుతున్నాను రమ్యని. సో ఇట్స్ దట్ సింపుల్. నా ఇంట్లో మనిషి తను. ఈ సినిమాలో లావణ్యతో పనిచేయటానికి ఎందుకు పనిచేయటానికి ఇష్టపడ్డానో చెప్పాను, తనతో మ్యాచ్అప్ చేయటానికి. సో లావణ్య మీరు కొట్టేశారనమాట ఇక్కడ మాటలను. నేను వండర్ఫుల్. సో దట్స్ సీరియస్లీ సోగ్గాడే చిన్ని నాయన మీ కెరియర్లో ఎంత ఇంపార్టెంట్ అండ్ ఈ విజయాన్ని హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్? Of course, it's very, very important, and this year's first super hit film for me, and my career's 4th movie, and most special because it's with Nagarjuna sir. Because I was working with Nagarjuna sir and Ramya ma'am, it was more challenging and of course a very nice learning experience. So chala santoshamga undi ki my movie is such a big hit, and you know I just feel like a little child, you know, right now within, and I'm just enjoying my success right now, and people are messaging me and everywhere only positive talks. I mean, I'm not like I have problem with negative as well, you know. It's always good to you know, get criticism also at times, you know, you can improve, but this time I'm only getting positives, so nothing like it, you know. So I'm just very happy. సార్ కంగ్రాట్స్ సార్, సంక్రాంతికి ఒక సూపర్ హిట్తో వచ్చారు. పర్టికులర్ ఈ సినిమా గురించి అయితే బంగారాజు కొడుకుని కలిపే క్రమంలో చాలా మైన్యూట్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే అది చాలామందికి హ్యాపీ ఇచ్చింది. ఎందుకంటే మామ బౌండరీస్ దాటొద్దు అన్నది ఇలా పక్కకు చూసి. సో సినిమా విషయంలో మీకు మనం విషయంలో కూడా అప్పుడు సమంత మదర్ క్యారెక్టర్తో ఎలాగైతే ట్రావెల్ అయిందో సేమ్ కెమిస్ట్రీ ట్రావెల్ అయింది ఒక కోడలు మామ క్యారెక్టర్. సో దీస్ ఆర్ ద అంటే మైన్యూట్ విషయాలు కానీ చాలా హెల్ప్ అయ్యాయి సినిమాకి. మీకు ఇలాంటి ఫీడ్బ్యాక్ ఏదైనా వచ్చింది? ఇలాంటి ఫీడ్బ్యాక్ మీకు వచ్చింది? మీరు అన్నట్టు దట్ వాజ్ చాలా డెలికేట్ సీన్ అది. అందుకనే చాలా డెలికేట్గా తీసి 2-3 సార్లు చూసుకుని నాకు బాగా గుర్తు అనూప్తో కూడా ఒక డిస్కషన్ పెట్టుకున్నాను. అనూప్ నీ చేతిలో ఉంది, ఈ సీన్ కామెడీ అవ్వాలి, చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. బట్ ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అయ్యాయి, ఇవన్నీ చాలా ప్లస్ పాయింట్స్ అయ్యాయి సినిమాలో మేము తీసుకున్న జాగ్రత్తలు.
ఇవన్నీ కొత్త సీన్స్, యాక్చువల్గా చాలా డెలికేట్ సీన్స్, కొత్త సీన్స్. గ్రాఫిక్స్ సూపర్బ్గా కుదిరాయి సార్. సో వాటి గురించి దీంట్లో గ్రాఫిక్స్ ఉన్నాయి, పాము ఒకటి అండ్ యమలోకం, ఈ రెండు గ్రాఫిక్స్. యమలోకం ఆల్మోస్ట్ దాన్ని కొత్తగా ట్రీట్ చేసాం. మా సినిమాలో అందరూ అందంగా ఉండాలి, అందరూ బాగుండాలి చెప్పి అక్కడున్న భటుల్ని కూడా చాలా అందంగా చూపించాం అండ్ వాళ్ళతో కూడా. అండ్ ఎక్కువ డీటెయిలింగ్కి వెళ్ళకుండా యమలోకం కానీ అవి కానీ చాలా బాగా తీశారు. బట్ మేము బాగా డీటెయిలింగ్ బాగా కేర్ తీసుకుంది కళ్యాణ్ కానీ, టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫుల్ టీమ్ కానీ. ఆ పాము విషయం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 4 months నుంచి దాన్ని నాకు తెలిసి ఒక 100 సార్లన్నా దాన్ని చేస్తూనే ఉన్నాం, దిద్దుతూనే ఉన్నాం కనపడినప్పుడల్లా. ఈవెన్ దాన్ని ఆఖరికి December 31st కూడా దాన్ని ఒకసారి మళ్ళీ దిద్దాము. ఫైర్ఫ్లై వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, చాలా ఫెంటాస్టిక్ వర్క్ చేశారు. సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం గారి సీన్లు, మీ సీన్లు చాలా ఎలివేట్ అయ్యాయి సినిమాకి. అది సెకండ్ హాఫ్కి చాలా స్ట్రెంత్ అయ్యాయి సీన్స్, మీ కాంబినేషన్ సీన్స్, పర్టికులర్ ఈ సినిమా గురించి. యాక్చువల్లీ కామెడీ సీన్స్ ఇవన్నీ చెప్పాలంటే ఐ హ్యావ్ టు గివ్ ఆల్ ద క్రెడిట్ టు కళ్యాణ్ కృష్ణ. ఆ నేటివిటీ కానీ, ఆ బ్రహ్మానందం గారితో సీన్స్ కానీ, ఆయనతో ఆ బామ్మను తీసుకురావటం, ఇంతకుముందు ఒక సినిమాలో చేసినా కూడా మన సినిమాలో చాలా బాగా చేయించుకోవచ్చు అని చెప్పి ఆ బామ్మ సీన్స్ కానీ, అండ్ అక్కడ ఆయన బంగారు కోడిపెట్టకి డాన్సులు, లుంగి డాన్స్కి డాన్సులు, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఐ విల్ గివ్ క్రెడిట్ టు కళ్యాణ్ కృష్ణ. మంచి కామెడీ సెన్స్ ఉంది. అండ్ బ్రహ్మానందం గారికి నాకు మంచి టైమింగ్ ఉంది ఇద్దరి మధ్యన, అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. సో ఎస్ సార్, చాలా మంచి హిట్ ఇయర్ స్టార్టింగ్లో. సో దీని గురించి చెప్పండి. సో అన్నపూర్ణ స్టూడియోస్తో మీకు కంటిన్యూస్ హిట్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ యా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోగ్గాడే చిన్నైనా చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనం తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నాకు సార్ ప్రొడ్యూసర్గా నేను చేసిన సెకండ్ ఫిలిం ఇది ఆఫ్టర్ మనం. సో నాకు వచ్చిన రివ్యూసే కానీ లేకపోతే నాకు వచ్చిన ఫీడ్బ్యాకే కానీ మనం మ్యూజిక్ ఎంతైతే ఎంజాయ్ చేశారో అదే విత్ నేటివ్ టచ్. ఇది సో హార్ట్ టచింగ్ ఉంది సాంగ్స్ అండ్ చాలా నేటివిటీకి దగ్గరగా ఉన్నాయి అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఐ థ్యాంక్ నాగ్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ కళ్యాణ్ నాకు ఇప్పుడు ఈ ఫిలింతో పరిచయం కాదండి. లైక్ నేను కీబోర్డ్ ప్లే చేసేటప్పటి నుంచి అతను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేవారు. సో అప్పటి నుంచి మేము ట్రావెల్ అవుతూ ఉన్నాము. ఎన్నోసార్లు ఎన్నో ఫిలిం ట్రై చేశారు కళ్యాణ్, బట్ ఏది కుదరలేదు. బట్ ఎప్పుడు కూడా అతను ఫీల్ అవ్వలేదు అంటే నాకు ఇంకా రావట్లేదని. హీ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. అండ్ కళ్యాణ్కి ఒక కెరీర్ ఫస్ట్ ఫిలిమే ఇంత పెద్ద ఫిలిం రావడం అండ్ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది కళ్యాణ్. ఆల్ ది బెస్ట్ అండ్ లాంగ్ వే టు గో. అండ్ నేను ఈ ఆడియో యాక్చువల్లీ లాస్ట్ మంత్ మా మదర్ చనిపోయారు. సో ఈ ఆడియోని నేను మదర్కి డెడికేట్ చేశాను. నాకు వచ్చే రెస్పాన్స్ చూస్తే మా మదర్ బ్లెస్సింగ్స్ అండ్ దీనికి చాలా ఉందని అనిపిస్తుంది నాకు. బికాస్ అందరూ చాలా హార్ట్ టచింగ్గా ఉంది అని నాకు మెసేజ్ పెట్టుంటే చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ మచ్ షూర్ దట్ షీ విల్ బీ వెరీ హ్యాపీ అండ్ మదర్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ నాగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ అందరూ కూడా లావణ్య గారు, నాగ్ సార్, రమ్య గారు, ఎవ్రీవన్ ఎందుకండి చాలా టైలర్ మేడ్గా చేశారు. ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు నేను అలా ఫీల్ అయ్యాను. ఆ క్యారెక్టర్సే లీడ్ చేశాయి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అంటే ఇట్స్ నాట్ మై దిస్ థింగ్, ఓన్లీ వాళ్ళు చేసిన దానికి నేను జస్ట్ బ్యాకప్ చేశాను, దట్స్ ఇట్. నాకు స్పెసిఫిక్గా చెప్పాలంటే అన్ని సాంగ్స్ నచ్చాయండి. అంటే లైక్ నా ఆడియో అని చెప్పట్లేదు, బట్ అన్ని ఫ్లేవర్స్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయండి ఈ ఫిలింలో. లైక్ ఒక డిక్క డిక్క డుమ్ డుమ్ అనే ఒక మాస్ సాంగ్ అండ్ సోగ్గాడే చిన్నైనా అనేది, దెన్ హార్ట్ టచింగ్ సాంగ్ నాకు పర్సనల్గా లైక్ వచ్చేసి వస్తానే అనే సాంగ్ అండి. ఏనాడో రాసున్నదే కనుకే నువ్వు తోడయ్యావే
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి, నిదరెందుకే నిజమెందుకే, ఈ కలల గాలి నాకు హాయి ఊయలే, వస్తాలే వస్తాలే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే, ఓ వస్తానే వస్తాలే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తాలే నీ తోడే వస్తాలే. మదరు మన వదిలి వెళ్ళిపోయారు. అండ్ అనూప్ చాలా చాలా డిస్టర్బ్ అయిపోయాడు తెలుసు నాకు. అండ్ అప్పుడు అనూప్తో నేను ఒక 2-3 డేస్ తర్వాత ఫోన్ చేసి మాట్లాడాను. అనూప్, మనకి ట్రిబ్యూట్ ఇవ్వగలిగేది అమ్మకి కానీ నాన్నకి కానీ ఇవ్వగలిగేది మన వర్క్ ద్వారానే. అది నువ్వు వచ్చి వర్క్ ద్వారానే వాళ్ళు మర్చిపోగలుగుతావు ట్రిబ్యూట్ ఇవ్వమని. 3rd 4th డే తర్వాత వచ్చి సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొదలుపెట్టాడు. ఐ థింక్ యూ పోర్డ్ యువర్ ఎమోషన్స్ కంప్లీట్లీ. అండ్ నేను అప్పుడు నాన్నగారు మనో సినిమాలో జరుగుతుండగా ఎట్లా వదిలి వెళ్ళిపోయారో, నేను 3వ రోజు నుంచి షూటింగ్ మొదలుపెట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లోకి వెళ్ళిపోయి కంప్లీట్ ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయాను. అండ్ ఐ థింక్ అనూప్, ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫర్ దట్ కమింగ్ అండ్ చేసినందుకు. అండ్ ఎస్పెషల్లీ ద లాస్ట్ 45 minutes ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు అవుట్స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎందుకంటే డైలాగులు లేవు, ఏమీ లేవు, జస్ట్ కేవలం నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద వెళ్ళాం. నేను అట్లా ఆ సినిమాని అంత పైకి తీసుకెళ్ళింది. నేను రివర్స్లో అంటాను, వాళ్ళిద్దరు కొంచెం చూసి ఇన్స్పైర్ అవ్వమని. రివర్స్లో చెప్తాను, విమర్శలు వస్తూనే ఉంటాయండి, దీనికి కూడా వస్తాయి. ఇప్పుడు చేసిన దానికి కూడా విమర్శలు ఉన్నాయి. విమర్శలు రాకుండా ఎలా ఉంటుంది? విమర్శలు అది వస్తేనే మేము వాటిని తట్టుకుని పైకి వెళ్ళి చేస్తాం. వాళ్ళకు కూడా అది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ బాలరాజులు కూడా బంగారు రాజులు అవుతారు త్వరలో. అది నేను తనతో చెప్పి కళ్యాణ్ ఆన్సర్ ఇస్తాడు. అనుష్కని పెట్టడానికి వెరీ పాపులర్ లేడీ. అండ్ మా పేరు కూడా చాలా యాక్సెప్టెడ్ పేరు, ఇంతకుముందు చేసాం. అండ్ కరెక్ట్గా సైజ్ 0 చేసి వచ్చిన తర్వాత కరెక్ట్గా సరిపోయింది మాకు సినిమా. సైజ్ 0 షూటింగ్ అప్పుడు, ఎందుకంటే బంగారు రాజు గర్ల్ ఫ్రెండ్ కదా, అంటే ఆల్రెడీ ఆ ఏజ్కి కూడా కరెక్ట్గా సెట్ అవుతుందని. అనుష్క నేను చేయను సరిగ్గా లేను అంటే, లేదు కరెక్ట్గా సెట్ అవుతావు నువ్వు రా అని చెప్పి తీసుకొచ్చి చేయించాము ఆ అమ్మాయితో. అండ్ తను చూసి మొన్నే ఫోన్ చేసింది సినిమా చూసిన తర్వాత, వాట్ యూ సెడ్ వాజ్ రైట్ అని. ఇదిగో మాట్లాడింది బంగారు రాజు అని, రాము కాదు. అవును, యా కాదు, ఆయనకు తెలుసు కదా, సీరియస్గా కాదు అది. నా కొడుకు అఖిల్ ఉన్నాడండి. మీరిద్దరూ అమల్ని అడుగుతూ ఉంటాడు, మీరిద్దరూ కారులో షికార్లకి వెళ్ళేవారంట కదా బీచ్ రోడ్కి, midnight 12 o'clockకి. నాన్న చెప్పాడు నాకు. నీకు ఎలా తెలుసు అంటే నాన్న చెప్పాడు. ఇది చాలా జరిగినాయి. మీ ఇద్దరు అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్లు తినేవారంట కదా రాత్రిలో. అఖిల్ వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు, ఏది చిన్న వయసులోనే అడిగేవాడు. నీకెవరు చెప్పారంటే నాన్న చెప్పాడని చెప్పేవారు. దిస్ నథింగ్ రాంగ్ అండి, నాన్న చెప్పాడు. ఇక్కడ ఏంటంటే సోల్ ఎంటర్ అయిపోయి నాన్న అయిపోయాడు అక్కడ. ఏది సోల్ ఎంటర్, బంగారు రాజు సోలు రాములోకి ఎంటర్ అయ్యాడు. చెప్పి నీకెలా మా నాన్న కల్లోకి వచ్చి చెప్పాడు. నీకు ఎలా తెలుసురా అంటే మా నాన్న కల్లోకి వచ్చి చెప్పాడు అని చెప్పాను. నాకు ఎప్పుడు కొత్త వాళ్ళతో చేయడం ఇష్టం, అది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో. నా మేజర్ సక్సెసెస్ అన్నీ కొత్త వాళ్ళతో వచ్చాయి. ఫ్లాప్స్ రాలేదు అనలేను, బట్ మేజర్ సక్సెస్ అన్నీ కొత్త వాళ్ళతో వచ్చాయి. కొత్త సినిమాలు, ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్స్ అన్నీ కొత్త వాళ్ళతోనే వచ్చాయి. వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త ఐడియాస్, నన్ను కొత్తగా చూపించడం, వాళ్ళ ఏజ్ నాలో చూపించడం, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ రామ్మోహన్ గారు ఇచ్చారు, కాన్సెప్ట్ వరకు. అది మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కళ్యాణ్ కృష్ణ ఉన్నాడు, చాలా బాగా రాస్తాడు, మంచి చురుకైనాడు అని చెప్పి నా దగ్గరికి తీసుకొస్తే కళ్యాణ్కి కథ ఇచ్చి కథ రాసురమ్మన్నాం. 4 రోజుల్లో రాసుకొచ్చాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే, తను రాసిన ఈ సినిమాకి నేటివిటీ అవసరం. ఆ నేటివిటీ
చాలా చాలా ఇప్పుడు అందరికీ ఎలా నచ్చుతుందో నాకు అలాగే నచ్చింది. వెంటనే బంగారాజు క్యారెక్టర్ కానీ, రాము క్యారెక్టర్ కానీ, అయ్యి కానీ, అందరు క్యారెక్టర్స్, రమ్య గారి క్యారెక్టర్, సత్యభామ క్యారెక్టర్ కానీ ఇన్ని బాగా నచ్చాయి. అలాగే యమలోకంలో వెళ్ళి సరసం ఆడతాయి అనేది ఇది ఒక కొత్త కాన్సెప్ట్. అది చాలా రాంగ్ అయి ఉండొచ్చు, బట్ ఈ సినిమా మూడ్ని సెట్ చేయడానికి కరెక్ట్ సీన్ అది. అంటే అంత అర్థం చేసుకుని రాశాడు. బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం ఇది ఒక సోషియో ఫ్యాంటసీ ఫిలిం అని సెట్ చేయటానికి, ఇది ఒక కామెడీ ఫిలిం, ఏది సీరియస్గా తీసుకోవద్దు. నేను మీకు చెప్తున్నాను, ఏది సీరియస్గా తీసుకోవద్దు దీన్ని. ఇదంతా ఒక లైట్ హార్టెడ్ ఫిలిం. ఇది సీరియస్గా తీసుకుంటే అన్నీ లాజిక్లే, ఇది ఏ లాజిక్ అని చెప్పడానికి ఆ బిగినింగ్లోనే ఆ సీన్ పెట్టి, ఇల్లి బేబీ ఏంటి ఇంత చిక్కిపోయావు అని అంటాం ఆ అమ్మాయిని. అసలు ఏమన్నా ఇది ఉందా అండి ఆయన యమరాజు గారు, ఇది ఏంటిది సృష్టి విరుద్ధం అంటాం, ఆళ్ళతో సరసం ఏంటయ్యా సృష్టి విరుద్ధం అంటాం. ఇవన్నీ అక్కడ సెట్ చేసుకున్నాం. సో దానికి మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అక్కడ సెట్ చేశాడు. అది నచ్చింది నాకు. డెఫినెట్గా ఇతను సినిమా తీయగలుగుతాడు అని చెప్పి అక్కడ సెట్ అయిపోయాను నేను. కోర్స్ కొత్త డైరెక్టరు, ఒక మంచి టీం ఇచ్చాం, ఫెంటాస్టిక్ కెమెరామెన్స్ ఇద్దరు, పిఎస్ వినోద్ అండ్ సిద్ధార్థ్, చక్కటి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్, అలాగే రామ్ లక్ష్మణ్ గారు మంచి ఎమోషనల్గా తీసే ఫైట్స్, అండ్ రాజు మాస్టర్ డాన్స్కి వాటికి కొరియోగ్రఫీకి ఎన్ని ఇచ్చి, అండ్ కళ్యాణ్ వాళ్ళందరితో చక్కగా అతనికి ఏం కావాలో చేయించుకున్నాడు. పాటలో కాన్సెప్టా, నేను కర్ర ఇలా వేసి కొడితే తిరిగి వెళ్ళి గుచ్చుకునేది కాన్సెప్టా, బిగినింగ్ నుంచి అతనే కళ్యాణ్ చెప్పింది. అండ్ చేతిలో ఒక సిగరెట్ ప్యాకెట్ అది వేసి ఇలా కొడితే రావటమా, అన్నీ అతనికి బాగా తెలుసు. ఇవన్నీ తెలుసు. ఈ పంచే అది, ఆ కళ్ళద్దాలు రేబ్యాన్స్ ఎప్పుడు వేసుకుని, బుల్లెట్టే కావాలని కూర్చున్నాడు. నేను జీప్ పెడదామంటే లేదు బుల్లెట్ అని కూర్చున్నాడు. టెంపుల్ ఎపిసోడ్ అసలు సెకండ్ షెడ్యూల్లోనే షూటింగ్ చేసామండి. వన్ ఆఫ్ ది ఫస్ట్ షూట్స్ టెంపుల్ ఎపిసోడ్. అంటే అంత క్లియర్గా ఉన్నాడు కళ్యాణ్. ఎస్, సెకండ్ ఫిల్మ్ కూడా అనుకున్నాము, అది ఎవరితో ఏంటి అనేది ఇప్పుడు కూర్చుని కళ్యాణ్తో మాట్లాడాలి. తనకి ఏమేమి కథలు ఉన్నాయి, ఏమేమి ఐడియాస్ ఉన్నాయి. అండ్ అడ్వాంటేజ్ అది స్నేక్ ఎక్కడి నుంచి వచ్చిందండి మా అందరికీ ఐడియా. అప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్ కేరళలో 5వ తలుపు తెరవట్లేదు అన్నారు. 6వ తలుపు తెరవట్లేదు. దానికి సుప్రీంకోర్టు కాదు కానీ, హైకోర్టు కానీ, ఎవ్వరు కానీ అందరూ భయపడుతున్నారు 6వ తలుపు తెలుస్తాకి అని. ఇదంతా పేపర్లో చదివింది నేను. ఎందుకు అనేది దాని మీద పెద్ద థియరీలు రాశారు. దానికి ఒక నాగబంధం ఉంది. అది తెరిచి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు, పోనీ తెరిసేవాడు డెఫినెట్గా చచ్చిపోతాడు అనేది అక్కడ నుంచి ఐడియా స్టార్ట్ అయిందండి. ఆ ఐడియా బాగుంది ఒరిజినల్ దాంట్లో అని పెట్టుకుని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ స్నేక్, కోర్స్ ఆ నాగబంధం ఉందంటే మాకు స్నేక్ కావాలి. అక్కడ నుంచి కళ్యాణ్ దాన్ని స్నేక్ని ఎక్కడెక్కడ వాడుకోవాలో రాము అడుగు పెట్టినగానే బుస్మని లెగుస్తుంది. అంటే అది ఏంటి, రాముని కాటేస్తుందా లేకపోతే రాము ఫ్రెండా ఎవరికి తెలీదు, అంతవరకే చూపించాం. అలా రాముని ఫాలో అవుతూ ఉంటుంది. బంగారాజు వచ్చిన కానీ బంగారాజుని, పోసాని చచ్చిపోయే ముందు బుస్మని లెగుస్తుంది. ఇట్లా ఇవన్నీ చాలా క్లెవర్గా, చాలా తెలివిగా వాడుకుని, అండ్ ఆఖరిగా తాంత్రిక్ సిచ్యువేషన్లో బంగారాజుని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే డైరెక్ట్గా స్నేక్ తప్పితే మాకు వేరే థాటే రాలేదు. అది వచ్చి మంట ఆరిపోయడం, ఇవన్నీ లాజికల్గా చెప్పాలంటే చెప్పలేనండి ఆన్సర్. దీనికి లాజిక్ లేదు, దీనికి చెప్పలేను. ఫ్యాంటసీ, సోషియో ఫ్యాంటసీ. కళ్యాణ్ కంటే ఎక్కువ ఖర్చు అయింది గ్యారంటీగా. అది కొత్త డైరెక్టర్ కదా, కళ్యాణ్ కంటే ఎక్కువ ఖర్చు అయింది. అంతే కదండి.
సినిమా చూసుకుని ఈ సినిమా కొడుతున్నాము అని చెప్పి డాన్స్ వేసి కొడుతున్నాము అని చెప్పాను. అది ఈ సినిమాతోటి కళ్యాణ్ గారు డెబ్యూ డైరెక్టర్ అంటే చాలామంది మన ఫిల్మ్ క్రిటిక్స్లోనే సర్ప్రైజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కళ్యాణ్ గారు ఎవ్రీ బ్లాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఓపెన్ చేశారు, క్లియర్గా ప్రేక్షకులకి చూపించారు ఎవ్రీ బ్లాక్ అండ్ టిల్ ది ఎండ్ నో కన్ఫ్యూజన్ అని చెప్పి చాలామంది రివ్యూస్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఆ రివ్యూస్కి మీరు ఎలా స్పందిస్తారు? స్టోరీలో నాకు అర్థమైంది ఇంకా ఎలా ఎలివేట్ చేయొచ్చు అని ట్రై చేశాను, మ్యాక్సిమం చేశాను. ప్రతి సీన్ ప్రతి డైలాగ్లో నాగ్ సార్ గైడెన్స్ నాకు ఉంది. ఆ క్లారిటీ నేను నాగ్ సార్కి చెప్పినప్పుడు నేను ఏదైనా మిస్ అవుతుంటే ఆయన ఎక్స్ప్రెషన్లో అర్థమయ్యేది నాకు, ఓకే నేను మిస్ అవుతున్నాను. వెంటనే చెప్పేవారు ఇక్కడ ఇది మిస్ అయ్యా, ఓకే సార్ నేను సెట్ చేసుకొస్తా. అలా ఆయన నన్ను డైరెక్ట్ చేశారు, నేను సినిమా డైరెక్ట్ చేశాను. సో ఆయన స్క్రిప్ట్లో మేజర్ పోర్షన్ నాగ్ సార్ సజెషన్స్తో చేసింది. నేను లావణ్య, ఈ పండగకి మీరు వచ్చారు, అంతకుముందు భలే భలే మగాడివై వచ్చింది, బట్ 2016 అద్భుతంగా స్టార్ట్ చేశారు. మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయా? అండ్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ మూమెంట్ ఆఫ్ ద ఫిల్మ్? The whole movie was a great experience, and favorite was when three of us used to shoot together, me, Nag sir and Ramya ma'am. And I don't know about favorite, but there was a funny there was a funny moment actually. I don't know if you know about it. We had this shivling on the set, and we were shooting in this really old temple, which was like around 1100 years old. And everyone was like, you know, this temple is like really auspicious and you should go and do the visit. I said, yeah, sure, I'll go. So I went inside alone in the temple and there was no one. So I saw this shivling and I prayed and everything, did chakkars and I did everything, pranam and everything. I came back. And when I came back, people were asking me, did you go and did, you know, your puja? I said, yes, I did. Yeah, that Kali Mandir, no, but Vishnu temple. No, not Vishnu, I did at the shivling. Oh, that was actually a set. So actually I prayed in front of our filmy set and I think it paid off. Yeah. So later on I went and did puja in the actual temple actually. మేజర్ టూరిస్ట్ ప్లేస్ అది. నమ్మి నారాయణ స్వామి టెంపుల్ అది సర్టన్ టైమ్స్లో పూజ చేసి క్లోజ్ చేసేవారు డోర్. టూరిస్ట్ వచ్చి మేము పెట్టిన శివలింగానికి దండం పెట్టుకుని అక్కడ ఈ థ్రెడ్ అక్కడ ఒరిజినల్గా 40 మెంబర్స్ వేద పండితులతో చేసాం అభిషేకం. అక్కడ తీసుకుని బొట్టు పెట్టుకుని ఇవి కంకణాలు కట్టుకుని వెళ్ళేవారు. అంత రియలిస్టిక్గా ఉండేది అది. సో అది సీరియస్లీ అందరూ అలా ఫీల్ అయ్యే ఆ వైబ్రేషన్ మాకు ఉండేది అక్కడ చేసినప్పుడు. ఝాన్సీ చెప్పే ముందు మాకు ఈ సెట్లోనే ఝాన్సీకి ఎప్పుడు అందరికీ తినిపిస్తాం, అది తయారు చేయడం ఐడియా. నేను ఇక్కడే నుంచుని ఝాన్సీ బంగారాజులోంచి వెళ్ళిపోవాలి, లోపల నుంచి వెళ్ళిపోయింది. కానీ నాకు పక్క నుంచి వెళ్ళింది, నాకు ఇన్స్టెంట్గా ఈ రియాక్షన్ వచ్చింది. ఇట్లా అన్నాను, చూసింది ఝాన్సీ, సార్ చూస్తున్నాను అని. బట్ వీళ్ళందరూ చాలా ఎంజాయ్ చేసాం, ఝాన్సీ కానీ. మాకెందుకు కష్టమైందో చెప్తానండి. బంగారాజు మాకెవరికి కనబడరు, బట్ నాగ్ సార్ ఆ పంచకట్లో ఉన్నప్పుడు మేము ఎవరం కళ్ళు తిప్పలేనంత అందంగా ఉండేవారు అనమాట. సెట్లో ఏ మూల కూర్చున్నా నాగ్ సార్ పంచగట్టుకుని వచ్చారంటే అలా వెళ్ళిపోతుండేవి, కంట్రోల్ చేసుకునే వాళ్ళం ఇలాగా. మళ్ళీ ఇలా చేసేవారు. లావణ్య, డూ యు అగ్రీ? వీ యూస్ టు సిట్ హియర్ అట్ దిస్ కార్నర్, మేము ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ ఆయన అలా వచ్చారంటే ఇలా వెళ్ళిపోయేది అనమాట మా చూపు. అండ్ సెట్లో కూడా ఆయన క్యారెక్టర్ మాకు కనిపించదు, ఆయన పక్కన నడుస్తూ ఉంటారు, పక్కన నుంచుని ఉంటారు చాలా సందర్భాల్లో. ఈయన చూడకూడదు, నేను ఈయనకి రియాక్ట్ అవ్వకూడదు. దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్. ఆయన అన్నప్పుడు కానీ, లేకపోతే ఆడాళ్ళ హార్లిక్స్ అయితే నాకు వద్దు అన్నప్పుడు కానీ, దట్ వాస్ వెరీ డిఫికల్ట్ నాట్ టు రియాక్ట్ టు యూ సార్. ఇట్ వాస్ రియలీ వెరీ క్యూట్. ఈ సెట్ కానీ అందరూ ప్రతి క్యారెక్టర్ మేము అందరం చాలా తక్కువసేపు కనిపిస్తాం సినిమాలో. వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మాజీ గారు, చలపతి గారు, నేను అందరం చాలా తక్కువసేపు కనిపించినా స్క్రీన్ ప్రెజెన్స్ కనిపించేలా చేయడం డైరెక్టర్ ప్రతిభ అండి. ఆ క్యారెక్టర్కి 1 లైన్ 1 సీన్ ఉన్నా కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యామిలీ అని అంటాం. చలపతిరావు గారికి చాలా రోజుల తర్వాత నిన్నే పెళ్ళాడిన తర్వాత ఐ థింక్ గుండుపెక్కలో ఉన్న చలపయ్య అన్న దగ్గర నుంచి ఎలివేషన్ వచ్చేసింది. బ్రహ్మాజీ గారు పాటలో లుంగి పట్టుకుని ఒక కొండ ఎక్కడం అలాంటి దగ్గర నుంచి
కోటేశ్వరరావు గారు ఏమన్నారంటే అనడం, వెనిల్ కిషోర్ గారు 2-3 పంచెస్ యాడ్ చేయడం, ఇవన్నీ కూడా అడిషనల్ కామెడీ ట్రాక్స్లా అనిపించలేదు మాకెవరికి. మేము జనరలీ చేసే సినిమాల్లో ప్రత్యేకంగా దాట్ ఈస్ లైక్ నేను మిస్ అయ్యానండి యాక్చువల్లీ సాంగ్. రాజసుందరం గారు కొరియోగ్రాఫ్ చేసిన డిక్కడిక్కడుండం నేను యూఎస్ వెళ్ళిపోవడంతో సాంగ్ అంతా మిస్ అయ్యాను. అప్పడం మీద పడ్డము అట్టు అనిపించడం ముందు తీసేశారు కళ్యాణ్ గారు అండ్ రాజసుందరం మాస్టర్ గారు. నేను సార్ దగ్గరికి వచ్చి అన్నాను, గుడుగుడు కొంచెం మిస్ అయ్యాను సార్, గుడుగుడు ఉంచిన తర్వాత డాన్స్ చేయాల్సిన మూమెంట్ వస్తే నేను మిస్ అయిపోతున్నాను ఏంటి అని. ఇక్కడ మా అన్సూయ హ్యాస్ షేర్డ్ స్క్రీన్ ప్రెజెన్స్ విత్ హిమ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ టెలివిజన్ నుంచి ఒక స్టార్ నాగ్ సార్తో మళ్ళీ వచ్చి డాన్స్ చేయడం ఆఫ్టర్ గుడుగుడు కొంచెం ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో నేను అన్నాను, అబ్బా అక్కడ ఆ సాంగ్ వెళ్తుంది, మరి నాకు చిన్న స్టెప్ అన్నా ఉండాలి కదా అని. ఐ డెంట్ హ్యావ్ అ స్టెప్ విత్ హిమ్. సో దట్ సీన్, ఆ యాపిల్ సీన్ కానీ లేకపోతే ఇది కానీ నాకు కొంచెం ఆ దురద తీర్చిందండి. ఆయనతోటి ఒక ప్రెజెన్స్ షేర్ చేసుకోవాలన్నది, కెమిస్ట్రీ షేర్ చేసుకోవాలన్నది తీర్చిందనమాట. థ్యాంక్ యూ అండి, దట్స్ రియలీ వండర్ఫుల్ ఆస్కింగ్ మీ క్వశ్చన్ యాజ్ వెల్. బట్ ఓవరాల్గా ఈ సంక్రాంతికి వచ్చిన మీరు జెన్యూన్ హిట్ ఇచ్చారు. మీరు చెప్పిన ఫిగర్స్ ఇంకా ఎక్కువ అవ్వాలని కోరుకుంటూ ప్రేక్షకులందరికీ ఇంత అద్భుతమైన విజయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ నాగ్ సార్ యాజ్ వెల్. క్లోజింగ్ వర్డ్స్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీడియా, ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరికీ చాలా భయపడ్డాను. అంటే ఇల్లాజికల్ సినిమా ఇది, ఎలా ఇస్తారు రివ్యూస్ అని నేను నిజంగా భయపడ్డాను. ఇవాళే నాకు అన్నీ జనరల్గా పేపర్లు చదవను నేను, అండ్ అంత డిజిటల్ పేపర్లు చదవనంటే అంత ఫోన్లోనే చదువుతాను పేపర్లు. ఈజియర్ కార్లో కూర్చుని ఈ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి చదువుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ అందరూ చక్కటి రివ్యూస్ ఇచ్చారు, ఎవ్రీబడి. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే దీస్ డేస్ రివ్యూస్ అనేది చాలా అవసరం. అండ్ ఇప్పుడున్న టైమ్స్లో రివ్యూస్ చూసి కానీ చాలామంది సినిమాలకు వెళ్ళరు, రివ్యూస్ చూసి కానీ వెళ్తారు. ఎందుకంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే జస్ట్ కేవలం అక్కడ 2 గంటలు కాదు, వెళ్ళటం రావడం అంతా కలిపి ఆల్మోస్ట్ 4 hours అవుతుంది. దానికి రివ్యూస్ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ మేము తీసిన సినిమాని చాలా బాగా అర్థం చేసుకుని ఎలా తీశారు, ఇది ఒక సోషియో ఫ్యాంటసీ, ఒక ఫన్ ఫిలిం అని చెప్పి దాని మీద ఇంకా పెద్ద పెద్ద క్వశ్చన్స్ వేయకుండా ఫన్ ఫిలిం అని చెప్పి రివ్యూస్ ఇచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి మెయిన్గా. అండ్ వెరీ హ్యాపీ. సంక్రాంతి సోగ్గాడు. ఎందుకో నేను చేయగలను నమ్మకం అనిపించి నాకు కాల్ చేసి సినిమా చేస్తావా, నాకు సార్తో చేస్తావా అంటే చేస్తానన్నా. ఒకసారి అయితే లైన్ చెక్ చేయని నాకు మెయిల్ చేశారు. సినాప్సిస్ చదివి నాకు ఓకే అనిపించి వెళ్ళి కలిశారు. కలిసి సినిమా కొట్టేస్తుంది సంక్రాంతికి. బాగుందండి, బాగుంది, సూపర్. సంక్రాంతి బ్రహ్మాండమైన గిఫ్ట్. నాగార్జున చాలా హ్యాండ్సమ్, చాలా సంక్రాంతికి మంచి రిలీజ్. సంక్రాంతికి కానుక ఇది అందరికి 5 stars.